ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీను బావా, శ్రీను బావా, అమ్మా, శ్రీను తాగిన జ్యూస్ లో ఇది కలిపావా చారు? ఆటో బావా, బావా, బావా. హే, ఎవరు? ఏం చేస్తున్నావు చారు? ఓ ఆద్య, నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? అవును, ఎంతసేపు తలుపు కొట్టినా తీలేదు, ఏమైంది? భార్య భర్తల మధ్య ఇంకే ఉంటుంది. అంటే ఎక్కువ ఊహించుకోకో. నేను నీ అంత చీప్ కాదు. నేనేం చేశాను? హాస్పిటల్ కని చెప్పి ఇల్లు వదిలి హోటల్కొచ్చి రూమ్ బుక్ చేసుకుని ఇక్కడ మా శ్రీనుతో నువ్వు ఉంటున్నావు. సిగ్గు అనిపించట్లేదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కావాలని ఇక్కడికి తీసుకొచ్చానా? కావాలని తీసుకొచ్చావో, ఏం ఆశించి తీసుకొచ్చావో తెలుసుకోలేనంత అమాయకురాల్ని నేను కాదు. చూడు చారు, నువ్వు కళ్ళున్నా కూడా లేనట్టు నటిస్తున్నావని నాకు బాగా తెలుసు. అయినా కూడా నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? నీ నాటకాన్ని మొత్తం బయట పెట్టి నిన్ను బయటికి గెంటేయాలని. ఇంట్లో అందరూ నీకు కళ్ళు కనిపించట్లేదు అని నమ్ముతున్నారు, కానీ నేను నమ్మట్లేదు. నీకు కళ్ళున్నాయన్న విషయం అందరికీ చెప్పొచ్చు, కానీ నన్ను నమ్మరు. ఎందుకంటే నువ్వు మారిపోయావని నమ్ముతున్నారు. నువ్వు మీ అమ్మ నాన్న కలిసి వేసిన డ్రామాలు సూపర్. ఇలాంటప్పుడు నీకు కళ్ళున్నాయని ఎంత మొత్తుకున్నా ఎవ్వరు నమ్మరు. త్వరలోనే నీ బండారం నీతోనే బయట పెట్టిస్తా. నిన్ను నమ్మిన వాళ్లతోనే బయటికి గెంటిస్తా. నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నీ ఉద్దేశం ఏంటో కూడా నాకు తెలుసు. అది నేనున్నంత వరకు అస్సలు జరగనివ్వను. ఏం మాట్లాడుతున్నావు? నేను కళ్ళు లేకుండా నటించడమేంటి? ఆపు! నా దగ్గర నీ పర్ఫార్మెన్స్ చూపించకు. ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. హలో ఆద్య, మేరీ జాన్. ఏంటి ఈ హ్యాపీనెస్ కి కారణం? ఆద్య, నాకు స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్ గా జాబ్ వచ్చింది. వావ్ రమా, కంగ్రాచులేషన్స్. ఆద్య, ఈ విషయం నువ్వు అమ్మ నాన్నలకు చెప్పొద్దు. నేనే వచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాను. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. సరే, బాయ్ బాయ్.